అంటే మీరు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మీరు కూడా టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు మరి ఇటువంటి విధానాలు ఇంప్లిమెంటేషన్ జరగలేదా? పెన్షన్లు ఇచ్చాము మేము, మా పార్టీ వాళ్ళకి ఇచ్చాము, ఇతర పార్టీలకు ఇవ్వాలి. అదైనా గ్రామానికి వచ్చి 5-6 శాంక్షన్ అయ్యాయి. అర్హులు జన్మభూమి కమిటీల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని అంతా బయటికి తెలిసిపోతుంది, వ్యక్తిగత రక్షణ లేదు, సమాచారం అంతా బయటికి వెళ్ళిపోతుంది అని గగ్గోలు పెడతా ఉన్నారు. అది అద్భుతమైన వ్యవస్థ అనేది, వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడ అమలు పరచలేదు. వాళ్ళు చెప్పేది ఉంది చూడండి, డేటా కలెక్ట్ చేసి ఏదో ప్రైవేట్ సంస్థకి ఇచ్చి. అంటే సుమారు 23 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిందా యూజ్ అండ్ త్రో అని? 23 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడ్డాను నేను. ఈ పేద ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేలాగా. ఎందుకు యాదవుల మీద మిమ్మల్ని, అంటే యాదవుల వల్లే కదా వచ్చిందంటే ఏమొచ్చింది? మాకును ఒక ధనవంతుడికి ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని దూషించారు. యాదవులు దూషించితే మన పార్టీ వాళ్ళు, ఇప్పుడు యాదవులు ఒక్కొక్కరుగా దూరం అవడం, ఈ పక్కన కాన్స్టిట్యున్సీలు పార్లమెంట్ చూసినా సరే, నూజివీడు చూసినా సరే యాదవులు పక్కన పెట్టడం, అంటే తెలుగుదేశం బీసీల పార్టీ అనే ముద్ర తొలగిపోతుందా? మొన్నటి వరకు ముద్రపోయిన వెంకటేశ్వర గారు అలిగారు, ఆయన ఇండిపెండెంట్గా వేశారు. 3 రోజుల క్రితమే మాట్లాడారు అనుకుంటా బాబు గారు. ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పకుండా ముద్రపోయిన వెంకటేశ్వర గారిని. బీసీలకు సంబంధించి ఇంతకుముందు లాస్ట్ 19 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారన్నారు, ఈసారి కూడా వేసే అవకాశాలు ఉంటాయా? 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇవ్వటం, తర్వాత వాహన మిత్ర అన్నారు, వాహనం తోలుకునే వాళ్ళు, కార్లు అవి తోలుకునే వాళ్ళు, అందులోనూ బీసీలే ఉంటారు.